ముఖ్యంగానండి, ఇప్పటి వరకు నా దగ్గర మీ పిల్లలకు పేర్లు పెట్టుకున్నటువంటి వారికి నిజంగా ఒక ధైర్యం ఉంటుందండి. నిజం చెప్తున్నా, ధైర్యంగా ఉండండి, ఇంకా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ పిల్లలు రేపటి రోజులలో మంచి మంచి గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, గెస్టెడ్ అధికారులు అవుతారు, కొన్ని ప్రైవేటు సంస్థలలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించేవారు అవుతారు. అసలు వారి జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోరండి. నేను హామీ ఇస్తున్నాను, ఆ భగవంతుడు సాక్షిగా హామీ ఇస్తున్నాను, మీ పిల్లలు అద్భుతమైనటువంటి యోగం కలిగి ఉంటారండి. నిజమండి, పిల్లలకి మనం ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించగలిగితే దాన్ని మించిన సంపద మనకేముండదండి. నేను అదే పదే చెప్తాను, మీరు మనసులో నుండి ఆ నెగటివ్ థాట్ తీసేయండి. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా, మా ఆయనగారు బయట ఉన్నారండి, నేను మీ దగ్గరికి వచ్చాను, మా ఆయనగారికి ఇవన్నీ నచ్చవంటున్నారు. నచ్చకపోనివ్వండి, రేపు పొద్దున మీ పిల్లోడు ప్రయోజకుడు అయితే మీకే పేరు ప్రతిష్ట, నాకైతే ఏం రాదండి, ₹1 చిల్లిగమ్మ కూడా రాదు. ఆయన నమ్మకపోతే నమ్మకపోయినాడమ్మా, మీరు నమ్మారు కదా, సంతోషం. రేపు మీ పిల్లోడు భవిష్యత్తు అతని ఆలోచన విధానంతో పెట్టకుండా పోతే రేపు పొద్దున మళ్ళీ ఈ పిల్లోడు పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు సంపాదించిన ప్రతి పైసా మొత్తం జీరో చేసి పడేస్తాడు. ఎందుకంటే వాడికి సరైన రూట్ మ్యాప్ లేకపోతే